ఇక్కడ తులసమ్మ కనిపిస్తుందండి. మనం తులసి కోటలో వేసి ఎంత సేవ చేసినా పెరగమన్నా పెరగదండి ఈవిడ. అటువంటిది ఇక్కడ ఈ టెర్రస్ గార్డెన్లో చూడండి, ఈ గ్రో బ్యాగ్లో. ఇది సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్ అండి. దీంట్లో రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటాము. అప్పుడు వృధాగా పోయి కిచెన్ వేస్ట్, గార్డెన్లో ప్రూనింగ్ చేసిన కొమ్మలు, గార్డెన్ క్లీన్ చేస్తే వచ్చిన ఆకులు, మట్టి ఇవన్నీ కూడా మేము ఈ కుండీల్లో వేసేస్తూ ఉంటాం అనమాట. అలాగే వేసినప్పుడు మరి ఎలా వచ్చిందోనండి, చక్కగా ఇక్కడ హోల్స్ పెడతాం కదండి నీళ్ళు వెళ్ళిపోవడం కోసం. ఆ నీళ్లు వెళ్ళే హోల్లోంచి చక్కగా వచ్చి ఎంత హెల్దీగా పెరుగుతుందండి. నాకు చాలా మంది బయటకు వెళ్ళాను అనుకోండి, అటు గుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే, అమ్మ మా ఇంట్లో తులసమ్మ నిద్ర చేసేస్తుంది, ఎలా పెంచాలి ఏంటని అడుగుతూ ఉంటారు. చూడండి ఇక్కడ వీటికి ప్రత్యేకంగా నీరు లేదు, ఏమీ లేదు. హాయిగా చక్కగా హెల్దీగా పెరుగుతుంది. నేను కూడా పోనీలేని వదిలేశాను. దీనికి ముఖ్యమైన కారణాలు రెండు ఏంటంటే, కావలసినంత సన్లైట్ అందుతుందండి. వాటర్ కూడా మొదల దగ్గర నిలబడిపోయేలాగా లేదు. ఎందుకంటే ఈ పెద్ద పాట్లో చాలా మొక్కలు ఉన్నాయి, అవన్నీ అందుకుంటాయండి. ఇది పొట్లపాదండి. ఇక్కడ దీంట్లో వేసింది పొట్లపాదు అనమాట. ఈ పొట్లపాదే నీరంతా లాగేస్తుంది. లాగేసి ఏదో అరాకొర మిగులుతుందండి ఈ తులసమ్మకి. ఆ నీరు సరిపోతుంది అనమాట. అంటే ఎక్కువ నీరు వేయకూడదు, అలాగే డైరెక్ట్ సన్లైట్ కూడా ఇవ్వాలి. అలాగే ఇక్కడ మట్టి కూడా చెప్పాను కదా, రకరకాలు అన్నీ కూడా వేస్తూ ఉంటామండి. అంటే పళ్ళ తొక్కలు, అలాగే కిచెన్ వేస్ట్ అంటే కాయగూర తొక్కలు, ఇటువంటివన్నీ పడుతూ ఉంటాయి. వాటితోటి సారవంతమైన మట్టి, కావలసినంత ఎండ, కొద్ది కొద్దిగా నీరు, ఇవి సరిపోయినాయండి ఈ తులసమ్మకి హాయిగా పెరగడానికి. కాబట్టి మనం కూడా తులసి కోటలో నీరు వేయకుండా కొంచెం ఎండ తగిలేలాగా ఆ తులసి కోట పెట్టుకుంటేనండి హెల్దీగా పెరుగుతాయండి ఈ తులసి మొక్కలు. కృష్ణ తులసి.